రేవంత్ రెడ్డి మీదే భరోసా లేదు మాకు. ఎందుకు ఎందుకు భరోసా లేదు? రేవంత్ మోసగాడు మందిని మోసం చేసి ఓట్లేసుకున్నాడు. మందిని మోసం చేసి వాడు ఏదో పీఠం ఎక్కాలని ఎక్కిండు అంతేగాని వాడికి ఏం చేత కాదు చేయనికి మన వల్ల కాని పని. పథకాలు ఇస్తున్నట్టుగా మరి ఏ పథకం ఉంది? రుణమాఫీ లేదు మాకు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, 2500 ఆడపిల్లలకు లేవు, ఏది లేదు. అనే పథకాలు ఏవీ లేవు, మాకే అందడమే లేదు అసలు. ఆ బూటకం మాటలు ఒకటి నేర్చుకున్నాడు, ఆ బూటకం మాటలు చెప్తాడు అంతే. టింగు టింగు అని కూడా వస్తలేదు రైతు టంగు టాంగే ఉంది, టింగు టింగు లేదు, టంగు టాంగు ఉంది. ఆ టాంగు లేదు ఇది వరకు. నేను రైతునే, నాకు 2 ఎకరాల భూమి ఉంది. నా 2 ఎకరాలకు కూడా నా చేయలేడాడు. ఏంటది వేస్తే నేను మొన్న లేదంటే ఎందుకు చెప్తానే? ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా నువ్వా? ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి వాడు అంతే. జూట ముఖ్యమంత్రి, జూటలు మాట్లాడి పీఠం ఎక్కినాడు. అంతకన్నా ఏం లేదు, ఆయన చేసేది ఏం లేదు, మళ్ళీ వేసేది ఏం లేదు. ఇల్లు ఇస్తామంటున్నారు, రేషన్ ఏది ఇల్లేది? కేసీఆర్ ఇళ్ళకే రంగు రుద్దిండు వాడు, 3 రంగులు రుద్దిండు, మేము ఇస్తున్నామాట అని చెప్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ కి 3 రంగులు పెట్టిండు, అవే మావేంట అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది కదా, ఇందిరామ్మ పేరు పెడితే బియ్యం కూడా కానారు కొడుకులలో సస్తారు చూడండి అంటే చెప్తుంటాం అంతే. ఇక రేవంత్ రెడ్డి అనేంత జూట నా కొడుకు ఇవ్వలేడు. 6 గ్యారెంటీలు వస్తలేవా? ఏవలేవు, యా గ్యారంటీ లేదు, వాందే గ్యారంటీ లేదు మాకు. ఈ 6 నెలల్లో సంవత్సరం లోపల వాణి కూడా వీక్తారు వీళ్ళు. ఏం చెప్తావు ఇప్పుడు మరి? కేసీఆరే కావాలి మాకు. ఎందుకు? కేసీఆర్ మంచి పనులు చేసింది కాబట్టి కావాలంటున్నాం అంతే. ఈ పథకాలు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, టీడీపీ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇవ్వలేదు, కేసీఆర్ మాత్రమే ఇచ్చాడు. ఈ పథకాలు చెప్పకుండా ఇచ్చాడు, అది కూడా చెప్పినే కావు, చెప్పని కూడా ఇచ్చాడు. కేసీఆర్ కరెక్ట్. చేస్తలేరా రేవంత్ రెడ్డి? ఏమీ లేదు, ఆయన చేసేదేం లేదు, చూసేదేం లేదు. మీ జిల్లా మనిషే కదా ముఖ్యమంత్రి? మా జిల్లానే, మాకు దగ్గర అంటే నోట్లు వేసినాం కానీ మాకు కూర్చున్నాడు, ఇంకేం చేస్తున్నాడు. అంతేనా? ఆడికి రమ్మను, కొడంగల్కి రమ్మను, తెలుస్తుంది ముఖ్యమంత్రి పదవి ఏంది, నీకు అత్తేంది చెప్తాం. ఏడ దెంకపోతున్నాడు కదా, మొన్న వచ్చిండు కోసి అంచన ఓ చిన్న పల్లె, ఈ తాండా అంత లేదు, ఆయనకి వచ్చిండు. చంద్రవంశం అని ఉంటది, ఆ చంద్రవంశాలకు వచ్చిండు, పోయాడు దెంకపోయాడు అంతే. ఎందుకు నియోజకవర్గానికి ఎందుకు వస్తాడు మరి? తాడు భయం ఉచ్చా తాడి తంతరా అని తెలుసు. ఎందుకు అట్లా అంటారు? ఎందుకు అన్నారు? మన పేదోళ్ళ భూములు గుంజుకొని నేను ఫార్మా కంపెనీ నా అల్లునికి పెడతా, నా బిడ్డకి పెడతా అంటే ఎవడుకుంటా పట్టుకొని భూములు గుంజుకుంటున్నారా? మరి భూములే గుంజుకుంటున్నావు. 2 ఎకరాలు, 1 ఎకరా, 10 గుంటలు ఉండవు భూమి కూడా గుంజుకుని చూస్తున్నావు. నువ్వు ఇచ్చేది ఎప్పుడో, వాడు తెచ్చేది ఎప్పుడో.